ముచ్చటినరా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గట్లనే ప్రశాంత్ నీల్ సార్ ఉన్నాడు చూడురి. ఇక వీళ్ళిద్దరి కాంబోలా ఒక భారీ అంచనాలు ఉన్న సైన్మా వస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఇక ఆ సైన్మా టైటిల్ డ్రాగన్ అని పెట్టుకుంటున్నట్టు కూడా ప్రచారం అయితే సాగుతున్నది. మళ్ళా దీని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయంట. ఇక వాస్తవానికి చూసుకుంటే ప్రశాంత్ నీల్ సారు ఇప్పటికే సలార్ 2 పనులలో బిజీగా ఉండాలి, కానీ ఆ సైన్మా అర్ధాంతరంగా ఆపేసి ఇక ఈ సైన్మాని ముందుకు తీసుకొస్తున్నాడు. ఇక ఈ సైన్మాని నిర్మిస్తున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అంట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సైన్మాని భారీ బడ్జెట్తోని నిర్మిస్తున్నారంట. ఇక మంచిగా ఉన్నది కదా, ఇక ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీ ఊహలకే వదిలేస్తున్నా. ఇక ఆగస్టులో ఈ సైన్మా ప్రారంభోత్సవంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు చేస్తున్నారంట. ఇక ఇప్పుడు దీని గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి అందింది. ఇక అదేందో చెప్తా ఇనూరి. గది ఏందనంటే ఈ సైన్మా తొలి స్కెడ్యూలు మెక్సికోలో చేయాలని అనుకుంటున్నారంట. ఎందుకనంటే ప్రశాంత్ నీల్ సార్ రాసుకున్న కథ ప్రకారం ఇక ఆ బ్యాక్ డ్రాప్ అయితే మంచిగా ఉంటుందో అని అనుకుంటా. ఇక అందుకే గాఢ చేయాలని లీక్లు అయితే అందుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సైన్మా మొత్తం 15 దేశాలల్లో షూటింగ్ చేయాలని చెప్పేసి చిత్ర యూనిట్ దగ్గర నుంచి మనకైతే సమాచారం అయితే అందుతున్నది. ఇక దాంట్లో ఎంత నిజం ఉన్నదనేది మనం చెప్పలేము, అది తెలియాల్సి ఉన్నది. కానీ ఇంకా ప్రశాంత్ రైల్ సైన్మాలు అంటే ఎట్లుంటాయో మనకు తెలిసిందే కదా. ఆల్రెడీ కేజీఎఫ్ గట్లనే సలార్ లాంటి సైన్మాలు చేసి ఇక ఆయన బ్యాక్ డ్రాప్లు ఆయన కథల ఎంత ఇన్నోవేటివ్ ఉంటుంది అనేది మనకి తెలిసిందే కదా. చిత్ర విచిత్రంగా అన్ని రకాలుగా మంచిగా చేస్తాడు. ఇక ఇక ఇప్పుడు ఆ సైన్మాలు ఇండియాలోనే షూటింగ్ చేసిండు. ఇక ఇప్పుడు తారెక్ని కొత్తగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు ఈ సైన్మాల. గందుకే మెక్సికోలో మేజర్ పార్ట్ షూటింగ్ చేయాలని అనుకుంటున్నాడు. అంటే ఇక ఆ మేజర్ పార్ట్ ఏందనుకుంటున్నారు? యాక్షన్ సీక్వెన్స్లు అంట, ఇక ఫైట్లు గుద్దులాటలు ఇవన్నీ మస్తుగానే ఉంటాయని మస్తుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తారక్ అంటేనే ఇక రౌద్రం ఆ పౌరుషం అన్న సెన్స్లో ఉంటుంది అనుకోండి. ఇక ఇప్పుడు ఇందులో హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? తారక్కి జోడీ లెక్క ఎవరు అనుకుంటున్నారు? గెస్ చేయగలరా? నేను చెప్తా ఇనూరి. నేషనల్ క్రష్ అయిన రష్మిక మందని ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. ఇక గదే నిజమైతే మాత్రం అబ్బా పర్ఫెక్ట్ పేరు అనుకోవచ్చు. ఎందుకనంటే ఆ హైటు ఆ వెయిట్ ఇవన్నీ కరెక్ట్గా తారక్ పక్కన సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక అసలుకే ఇప్పటికే పుష్ప లాంటి ప్యాన్ ఇండియా సైన్మా చేసి గట్లనే యానిమల్తోని మరింత సక్సెస్ అందుకొని ప్యాన్ ఇండియా హీరోయిన్ లెక్క అయిపోయింది. ఇక ఆమె రేంజ్ని ఇంకో లెవెల్లో పెంచేసుకున్నది. ఇప్పుడు తారక్ సైన్మాలు అంటే ఇక ఏ విధంగా వీళ్ళిద్దరు నటనలలో ఏ మాత్రం తగ్గకుండా పోటా పోటీ పడతారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే మస్తుగా ఎదురు చూస్తున్నా. మళ్ళా మీలా ఎంతమంది వీళ్ళిద్దరు కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు? వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా ఉండబోతున్నది సైన్మా అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగుంటుండదు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.